గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. దేవుని వాక్యము ఎవరి హృదయములో ఉన్నదో వారి అడుగులు జారకుండా ఆ వాక్యమే వారిని కాచి కాపాడి తొట్టుపాట్ల నుండి రక్షిస్తుందని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుని వాక్యం చాలామందికి చేతిలో ఉంటుంది, బైబిల్ లాగా, లేక సెల్ ఫోన్లో ఉంటుంది. దేవుని యొక్క బైబిల్ సాఫ్ట్వేర్ సెల్ ఫోన్లో పెట్టుకుంటారు, లేక ఆ బైబిల్ని లేక హార్డ్ కాపీ బైబిల్ని తల కింద పెట్టుకుంటారు. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? లేక దేవుని వాక్యాన్ని బాగా చదివిన వారు వారి యొక్క మైండ్లో పెట్టుకుంటారు. ఎప్పుడైతే దేవుని వాక్యం వారి మైండ్లో ఉంటుందో వారు వాక్యంలో చాలా జ్ఞానం సంపాదించుకోవచ్చేమో, కానీ ఆ వాక్యాన్ని వారి జీవితానికి అప్లై చేసుకోరు. కానీ వాక్యం ఎక్కడ ఉండాలట? మన హృదయంలో ఉండాలి. ఎప్పుడు ఉంటుంది మన హృదయంలో అంటే, చదివిన వాక్యాన్ని మన మైండ్లో పెట్టుకొని మైండ్లో ఉన్న వాక్యాన్ని మన హృదయంలో ధ్యానిస్తూ మన లైఫ్కి అప్లై చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యము మన యొక్క జీవితంలో పాపములో పడిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని మేలుకొల్పి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారి జీవితంలో దేవుని వాక్యాన్ని ఆయన చాలా అద్భుతంగా ఆయన ధ్యానించారు, ఆయన మదిలో ఉంచుకున్నారు. ఆయన హృదయంలో ఆ వాక్యాన్ని ఎప్పుడూ ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా ఆయన జీవించారు. కొన్ని బైబిల్ స్కాలర్స్ చెప్పిన వారి రీసెర్చ్లో వారు తెలియచేసిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారి ప్రసంగాల్లో అటండి బైబిల్ని అనగా బైబిల్ 2 భాగాలు, క్రొత్త నిబంధన, పాత నిబంధన. యేసు ప్రభు కాలంలో క్రొత్త నిబంధన లేదు. యేసు ప్రభు వాక్యాల తర్వాతే క్రొత్త నిబంధన వచ్చింది. దానికి ముందున్న ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఆ 39 పుస్తకాల్లో యేసు ప్రభు అట ఇంచుమించు 78 సార్లు ఆయన పాత నిబంధన గ్రంథ పుస్తకాలను ఆయన ప్రస్తావిస్తూ దేవుని లేఖనాలను ఆయన బోధిస్తున్నారట. 78 సార్లు బైబిల్లో ఉన్న పాత నిబంధన గ్రంథాన్ని ఆయన కోట్ చేస్తే, ఓన్లీ గ్రంథాలు ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్రం అయినటువంటి 5 కాండాల నుండి 26 టైమ్స్ 26 సార్లు ఆ పెంటట్యూక్ నుంచి దేవుడు వాక్యాలని కోట్ చేసి ఆ యొక్క వాక్యాల ద్వారా ప్రసంగించినట్టుగా మనం బైబిల్లో చూడొచ్చు. గమనించండి, ఇప్పుడు మనం బైబిల్ని చేత్తో పట్టుకుని రెఫరెన్సులు తీసి చదివినట్టుగా ఆ రోజుల్లో బైబిల్ అంత హ్యాండీగా లేదు. వారు ఏమైనా చదువుకున్నారంటే ఆ లేఖనాలన్నీ వారి మనసులో పెట్టుకున్నారు, వారి హృదయంలో ధ్యానించారు. మన జీవితంలో కూడా బైబిల్ మనకి ఎంత అందుబాటులో ఉన్నా సాధ్యమైనంత ఎక్కువగా కొన్ని రెఫరెన్సులు, కొన్ని వాక్యాలు మనం మనసులో మెమొరైజ్ చేసుకుని సమయానికి సందర్భానికి తగినట్టుగా ప్రతి వచనాన్ని తీసుకుని హృదయంలో ధ్యానిస్తూ ఉంటే మన జీవితాలు నీటి కాలువల ఎవరిన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తూ సమృద్ధిగా తన జీవితాన్ని హ్యాపీగా జీవించే గొప్ప ఆశీర్వాదం దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యం మనకి సమృద్ధినిస్తుంది. అంతేకాదు, దేవుని వాక్యమును యేసు ప్రభు ఎలా ఉపయోగించుకున్నాడంటే, సాతాన్ని ఓడించడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించినట్టుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి మనం చూస్తే, సాతానుడు యేసు ప్రభుని శోధించినప్పుడల్లా యేసు ప్రభు లేఖనాలను ఆధారం చేసుకుని సాతాన్ని జయించినట్టుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అని రాయబడి ఉన్నది అనే మాట. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించిన అని రాయబడి ఉన్నది. అక్కడేమి యేసు ప్రభు దగ్గర ఏమి పాత నిబంధన గ్రంథాలు ఏమి ఆయన చేతిలో లేవు, కానీ ఆయన చదువుకున్నాయి, ఆయన గుర్తుపెట్టుకున్నాడు, అవసరానికి తగ్గట్టుగా అప్లై చేసుకున్నాడు. ఈ విషయం మనకి ఎలా తెలుసు అంటే, యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఆయన తప్పిపోయినప్పుడు ఆయన 3 రోజుల తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రుల మధ్య ఆయన కూర్చొని ప్రశ్నలను అడుగుచు వారి యొక్క మాటలు వింటూ ప్రశ్నలు అడుగుతూ ఉన్న సందర్భం లోకాసువార్త 2వ అధ్యాయంలో మనకి 46వ వచనంలో కనబడుతుంది.
మన జీవితంలో దేవుని వాక్యం మనకి చాలా అందుబాటులో ఉంది. సాధ్యమైనంత ఎక్కువగా వాక్యాన్ని మనము మెమరైజ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దానివల్ల లాభం ఏంటి? దేవుని యొక్క సమృద్ధిలో మనం ఉంటాం, సాతానుపై మనం జయం పొందుకుంటాం. అంతేకాదు మన జీవితాలు శక్తివంతంగా ఉంటాయి, అధికారముతో మనం జీవించగలం. అందుకనే యేసుక్రీస్తు బోధన ఏమన్నారంటే, ఇతడు శాస్త్రుల వలె కాక అధికారముతో వాక్యాన్ని బోధిస్తున్నాడంట. మత్తయి సువార్త 7:29. ఇతడు మామూలుగా శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని చదివి దాని పాండిత్యం సంపాదించుకుని థియరిటికల్గా వారు చెప్పే మాటలను బట్టి కాకుండా, ఈయన ఎంతో అధికారము గల వాని వలె వారికి బోధించాను అనే మాట ఇక్కడ మనం చూడవచ్చు. మన జీవితం కూడా దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని దాని వాక్యానుసారంగా నడిస్తే మన జీవితం కూడా అధికారముతో, దేవుని యొక్క అధికారముతో మనము నడవగలం. ఒకవేళ ఎవరన్నా రాంగ్ డాక్ట్రిన్ చెప్తే, యేసు ప్రభు కాలంలో కూడా వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానికంటే వారి సాంప్రదాయానికి ముందుగా వారు చోటిచ్చి వారు నడుస్తుంటున్నప్పుడు యేసు ప్రభు ఎంతో ధైర్యంగా ఉన్న పరిసయ్యులను, శాస్త్రులను కరెక్ట్ చేసినట్టుగా మత్తయి సువార్త 15:3-4 మనం చూడవచ్చు. కాబట్టి యేసు ప్రభుని పోలి నడిచే మనమందరము వాక్యాన్ని బాగా చదువుదాం, చదివిన వాక్యాన్ని సాధ్యమైనంత ఎక్కువగా గుర్తుపెట్టుకుందాం, గుర్తుపెట్టుకున్న వాక్యాన్ని మన హృదయంలో తీసుకుని ధ్యానిద్దాం, దాని ప్రకారంగా మన లైఫ్కి అప్లై చేసుకుని జీవిద్దాం. అప్పుడు మన జీవితాలు బహుఫలవంతంగా ఉంటాయి, బహు ఆశీర్వాదకరంగా, స్థిరముగా, సమాధానంగా ఉంటాయి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మన హృదయంలో స్థిరపరిచి మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నాయన నీ వాక్యమును మా మనసులో, మా హృదయంలో పదిలపరుచుకొని జ్ఞాపకంలోకి తెచ్చుకొని ధ్యానించుట ఎంత మేలుకరమో మేము తెలుసుకొని ఉన్నాం. అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి కూడా ఎవ్రీడే బైబిల్ చదివి, బైబిల్లో ఏదో ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకొని మదిలో ఉంచుకొని, సమయం దొరికినప్పుడు హృదయంలో ధ్యానించుకొని, ధ్యాన ప్రకారంగా జీవించి నీ గొప్ప విజయాలు, ఫలవంతమైన జీవితం పొందే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదం మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. Have a very blessed day.